హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్నారావుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, మొత్తం ఈ వీడియో ద్వారా మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. చూడండి. కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1 kg, శుభ్రంగా గల్లుప్పు వేసుకుని క్లీన్ చేసుకున్న చేప ముక్కలు 1 kg, చింతపండు 50 గ్రాములు, తగినంత కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, నూనె, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిబొందు, కొత్తిమీర. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిబొందు చక్కగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఫస్ట్ మనం ఏ పాత్రలో వంట చేయాలనుకున్న ఆ పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అట్లాగే ఉల్లిబొందు మొత్తం వేసుకోవాలి. వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. అట్లాగే కారం కూడా తగినంత వేసుకోవాలి. మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, ఉల్లిబొందు, ఉల్లిపాయలు ఈ చేప ముక్కలకు బాగా పట్టించాలి. అంటే బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ కలిసేటట్టుగా ఈ చేప ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టించాలి. చేప ముక్కల్లో ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టించిన తర్వాత ఈ చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ చింతపండుని గుజ్జు తీసుకుని వద్దాం. ఇట్లాగే చూస్తూ ఉండండి. ఇప్పుడు తగినంత నూనె పోసుకుందాం. చేపల కూరకు ఉప్పు, కారం, నూనె బాగా ఎక్కువగానే పడతాయండి, అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఒకసారి నూనె పోసుకున్నాం కదా, మరి ఇంకొకసారి ఈ నూనె కూడా ముక్కలకు బాగా పట్టిద్దాం. ఇప్పుడు ఈ ముక్కల్ని చక్కగా సర్దుకుని, ఇలాంటి బాండీ అయితే బాగా ఉపయోగపడద్దండి చేపల కూర వండుకోవడానికి. ఎందుకంటే చూడండి, చక్కగా వెడల్పుగా ఏ చేప ముక్క విడిలిపోకుండా చక్కగా ముక్క వస్తుంది అన్నమాట. ఇప్పుడు ముందుగా గుజ్జు తీసుకున్న చింతపండుని పోసుకుందాం. చింతపండు గుజ్జుని పోసుకుందాం. ఇప్పుడు 2 పక్కల బాండీని పట్టుకుని ఇలా ఒక్కసారి కదుపుకుని, చేత్తో కదపకూడదండి, ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన తగినన్ని వాటర్ పోసుకుందాం. నేను 1 kg తీసుకున్నా కాబట్టి 1/2 లీటర్ పోసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 పక్కల బాండీ పట్టుకుని కదుపుకోవాలి. మీద స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చేప ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక పొంగు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఇప్పుడు 2 వైపులా క్లాత్ తీసుకుని, ఒక గుడ్డ తీసుకుని ఈ చేప ముక్కల్ని ఇలా కదుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గట్టి పెట్టకూడదు, ఎందుకంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి. ఇలా ఒకసారి కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టుగా. కలుపుకున్న తర్వాత క్లోజ్ చేద్దాం. చేపల పులుసుని ఎవరి టేస్ట్ తగ్గట్టుగా
వాళ్ళు రకరకాల విధానాల్లో చేసుకుంటారు. ఇది ఈ రోజు నేను చూపించిన చేపల పులుసు మా టేస్ట్కి తగ్గట్టుగా మేము చేసుకుంటున్నాం. చేపల పులుసు ఏ రకంగా చేసిన దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయింది కదా, మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఇంకొకసారి మూత తీసి ఒకసారి మళ్ళీ ఈ చేపల పులుసుని కలుపుదాం. ఇలా 2 వైపులా బాండీ పట్టుకుని గుడ్డతో ఇలా ఒకసారి తిప్పుకోవాలి, గరిటి మటికి పెట్టకూడదు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఒకసారి మూత తీసి చేపల కూర ఎలా ఉందో చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా, ఒకసారి మళ్ళీ బాండీని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారా చేపల పులుసు చూస్తేనే చాలా అమ్మీగా టేస్టీగా ఉంది. మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేపల పులుసు ఉడికిపోయిందండి. టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో. మామూలుగా చేపల పులుసు వేడి కన్నా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తారు కదా, నైట్ వండుకుని మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అని. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి, చాలా అద్భుతంగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ రకంగా చేపల పులుసును ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.